ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనము నుండి. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరమును వీడి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకి తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజల సకల వ్యాధిగ్రస్తులను దెయ్యములు పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడి ఉండిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుతున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దెయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా వందనం, అద్భుతకరుడా వందనం, అద్భుతకరుడా వందనం, సమాధానకర్త వందనం. సమాధానకర్త వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ శిరములు వంచి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ఆలకించుటకు ప్రయత్నం చేద్దాం. పరలోక భూలోక పాతాళ లోకమునకు అధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రం దేవా. ఈ సాయంకాల సమయమున మమ్ము మీ సన్నిధికి నడిపించినందులకు నీకు స్తోత్రం. మరియమ్మ వలె మేము మీ పాదాల దగ్గర కూర్చునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మరియమ్మ వలె మేము కూడా ఉత్తమమైన దానిని ఎన్నుకునే మనస్సును మాకిచ్చినందుకు స్తోత్రం. ఉత్తమమైన మార్గములో నడిచేటటువంటి మనస్తత్వమును మీరు మాకిచ్చినందులకు స్తోత్రం ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ఉన్న మమ్ము మీరు దీవించండి. నీ వాక్యము మేము వినబోతూ ఉండగా మా చెవులను మీరు తాకండి. అయ్యా, మూతబడినటువంటి మా హృదయాలను మీరు తెరవండి దేవా. మా మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇర్మియా నీవేమి మాట్లాడవలయునో బాధపడమాక, నీ నోటిలో నా మాటలు ఉంచానని తెలియచేసినట్లుగా ఈనాడు నీ సేవకుడి ద్వారా మీరు మాట్లాడాలి అనుకుంటున్న ప్రతి మాటను మాట్లాడించండి దేవా. మత్తయి 10:20
నా తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడుతున్నదని వాక్యములో తెలియచేశావు ప్రభువా. ఈ రోజున నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడండి దేవా. దేవా, నీ వాక్యము శక్తి కలిగినదయ్యా. నీ వాక్యము బలమైనదయ్యా. నీ వాక్యము నెమ్మదినిస్తుందయ్యా. నీ వాక్యము ధైర్యమునిస్తుందయ్యా. నీ వాక్యము రక్షణనిస్తుంది దేవా. నీ జీవముతో ఉన్నటువంటి మాకు జీవాన్ని నింపుతుంది తండ్రి. అలాంటి జీవమునిచ్చే వాక్యమును మా అందరితో మాట్లాడండి. నీ సన్నిధి వీడి వెళుతూ ఉండగా సంతోషముతో సమాధానముతో వెళ్ళే మంచి మనస్సును మాకు దయచేయమని, అలాంటి హృదయాన్ని మాకు దయచేయమని, అలాంటి ఆత్మతో మమ్మల్ని నింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చూద్దాం ఆమేనని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం దేవుని పవిత్ర పీఠము చెంత చేరి ఉన్నాం. అయితే దేవుడు మనందరికి ఇస్తున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే, నీ జీవితంలో కష్టాలు ఉంటే, నీ జీవితంలో కన్నీళ్లుంటే, నీ జీవితంలో వేదనలు బాధలు ఉంటే, నీ జీవితంలో నీవు నిర్జీవంగా ఉంటే, ప్రభు అంటున్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను జీవముతో నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, వాక్యంలోకి వెళదాం బిడ్డలారా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రియల ఇంటికి వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎవరింటికి వెళ్ళారు? సీమోను ఆంద్రియల ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభు వారు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు బిడ్డలారా. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 12-13 వచనాలలో యేసు ప్రభు వారే స్వయంగా వారికి ఈ విధంగా చెబుతున్నారు. చదవండి. మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవించండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు వారు సీమోను ఇంటిలో అడుగు పెట్టినట్లే ఈనాడు గురువుల రూపములో దేవుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఆ ప్రభువు అంటున్నారు గురువులతో, మీరు ఏ ఇంటి అడుగు పెట్టినా ఆ ఇంటిని మీరు దీవించండి అనాలట. అక్కడదే ఉంది. అనగా ఒక గురువు నీ ఇంటికి వచ్చారంటే నిన్ను దీవించటానికి వచ్చారు, నిన్ను ఆశీర్వదించటానికి వచ్చారు, నిన్ను లేవనెత్తటానికి వచ్చారు, నీకు ఊరటను నెమ్మదినివ్వటానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో అన్నాడు సీమోను ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన యేసయ్య ఏం చేశాడో చూద్దాం. చదవండి. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. మంచము పట్టి ఉన్నది. వారు చదవమ్మా. ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? మనలో లేనటువంటి మనకున్న సమస్య కూడా అదే. ఈ రోజున మన కథోలిక సంఘాలలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే, ఆనాడు యేసు ప్రభు వారు సీమోను ఇంటికి వెళితే వాడుకున్న సమస్య చెప్పారు. ఏంటి వాళ్ళ సమస్య అంటే, అయ్యా నా అత్త మంచం పట్టి ఉందయ్యా, లేవలేని స్థితిలో ఉంది, నడవలేని స్థితిలో ఉంది, తన పని తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు. మరి ఈ రోజున నీ ఇంటికి గురువు వస్తే ఏం చెబుతున్నావు? వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళు సాడీలు చెబుతున్నారా? లేకపోతే నా భర్త దేవునిలో ఎదగట లేదండి, నా బిడ్డలు దేవునికి దూరం అయినారండి, నా కుమార్తె దేవునిలో బలహీన పడిపోయిందండి, నా కుటుంబం కోసం ప్రార్థించండి అని అడుగుతున్నారా? అందుకే యేసు ప్రభు వారు మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగిన ప్రతి వానికి. మనం అడగాలి. మన ఇంటికి వచ్చిన గురువును మనం అడగాలి, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయి, నా కుమారుడు కోసం ప్రార్థన చేయి, అయ్యా
నా కుమార్తె కోసం ప్రార్థన చేయి, ఉద్యోగం కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయమని అడగాలి. బిడ్డలారా, యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు సీమోను అత్త గురించి వాళ్ళు చెప్పారు. అయ్యా, ఈమె మంచాన పడి ఉంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్పిన వెంటనే యేసయ్య ఏం చేశారో చూద్దామా, చదవండి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి, గట్టిగా చపలు కూడా దేవుని మహిమపరచుదాం. మంచం మీద పడి ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య పట్టుకున్నాడండి. జీవము కలిగిన యేసయ్య నశించిపోతున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారండి. జీవాన్ని కోల్పోతున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారండి. జీవము కలిగిన యేసయ్య. ఈరోజున నువ్వు బ్రతికే ఉన్నావు, నీకు సంతోషం లేదు, నువ్వు బ్రతికే ఉన్నావు, నీకు ఆనందం లేదు, నీ సంసారంలో నీవు ఉన్నావు. కానీ మంచం మీద పడుకుంటే నీ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నీ చుట్టూరా నీ అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంటిలో చక్కగా అన్ని ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదే, ప్రశాంతత లేదే, సంతోషం లేదే. కడుపు నిండా తినలేకపోతున్నావు, కంటి నిండా నిద్ర లేకపోతున్నావు, ప్రశాంతంగా నవ్వలేకపోతున్నావు. అందుకే ఒక పాట ఉంది కదా, జీవించుచున్నావన్న పేరున్నది. వచ్చా, మృతుడవే నీవు, మృతుడవే, ఏ స్థితియో నుండి పడిపోతివి నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ రోజుల్లో మనం కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నాం. పాపం అనే ఊబిలో కూరుకుపోయి ఉండొచ్చు. భర్తకు చెప్పుకోలేక, భార్యకి చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, తల్లికి చెప్పుకోలేక, ఎవరికి చెబితే ఏమైతుందో అన్నిలో నీవు కుంగిపోతున్నావేమో. ఈ రోజున నువ్వు యేసయ్యతో చెప్పు. ఆనాడు యేసయ్య సీమోను ఇంటికి వెళితే వాళ్ళ అత్త మంచం మీద పడి ఉంటే అక్కడ ఉన్న బంధువులు చెబుతున్నారు, అయ్యా ఈమె లేవలేని పరిస్థితిలో ఉందన్నప్పుడు జీవము కలిగిన యేసయ్య జీవములో క్షీణించిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యి పట్టుకోగానే ఆమె లేసి కూర్చున్నదండి. అది జీవము కలిగిన యేసయ్యకు ఉన్నటువంటి శక్తి. గడికి చాపలు కొట్టి దేవుని మహిమపరచుదా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదువుతారా? చేయి పట్టి లేపగా అమ్మా జ్వరము వీడిపోయాను. నీవు పడిపోతే నిన్ను లేపి నడిపేవాడే కాని మన దేవుడు నిన్ను పడేసే దేవుడు కాదు. ఈ లోకం నిన్ను త్రోసివేయచ్చు, ఈ లోకం నిన్ను నెట్టివేయచ్చు, ఈ లోకం నిన్ను ముంచివేయచ్చు, ఈ లోకం నిన్ను కృంగతీయచ్చు. ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, సంసార జీవితంలో కానీ నువ్వు కృంగిపోతుండొచ్చు, నలిగిపోతూ ఉండొచ్చు, మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. నీవు గనక ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నీవు జీవం కలిగిన దేవుడవయ్యా, నన్ను లేవనెత్తమయ్యా అంటే చెయ్యి పట్టి దేవుడు నిన్ను లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు. మరి ఈ రోజున యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా లేపుము దేవా అని అడగగలరా? ఇదిగో నా చెయ్యి మునిగిపోతున్నా. ఆనాడు పేతురు మునిగిపోతుంది, ప్రభువా నన్ను కాపాడుమని చెయ్యి పైకి లేపగా నీటి మీద యేసయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి పట్టుకొని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎలా సందేహించితివి, విశ్వాసం కలిగి ఉండమన్నారు. ఈరోజు నీవు కూడా మునిగిపోతున్నావేమో, పాపములో, అప్పుల్లో, బాధల్లో మునిగిపోతున్నావేమో. చెయ్యి పైకి లేపి, మునిగిపోతున్న వారిలో నేను కూడా ఒకడనయ్యా అని మీరు అడగండి. యేసయ్య నేను లేపుతాడో లేదో చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మాత్రమే కాదు, ఇంకొక ఉదాహరణ మనం చూస్తే మార్కు శుభవార్తలోనే 5వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 28వ వచనం చదువుతారా? 28. ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తనలో తాను అనుకొని ఆయన వస్త్రములను తాకిను.
వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. ఆ తర్వాత చదవమ్మా. ఆమె తన గుర్తించెను. 30వ వచనం బైబిల్ ఉంటే బాగా అండర్లైన్ చేసుకోండి. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి తిరిగి నా వస్త్రమును తాకినది ఎవరు? ఆ స్త్రీ ఎవరు? రక్తస్రావ స్త్రీ. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. వైద్యులు బాగు చేయలేకపోయారు, డబ్బు బాగు చేయలేకపోయింది, మందు బాగు చేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరణమే మార్గం అనుకున్నటువంటి ఆ స్త్రీ యేసయ్య వస్త్రాన్ని తాకిందండి. యేసయ్య వస్త్రాన్ని తాకినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయనలో శక్తి ఆమెలోనికి ప్రసరించింది. జీవము కలిగినటువంటి యేసయ్యలో ఉన్నటువంటి జీవము నశించిపోతున్నటువంటి రక్తస్రావ స్త్రీలోకి ప్రసరించింది. అందుకే ఇప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? నాలో నుండి శక్తి వెలువడినది. 30వ వచనంలో. అంటే ఎప్పుడైతే యేసయ్య నిన్ను తాకుతారో ఆయనలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి శక్తి, స్వస్థతనిచ్చే శక్తి, రక్షణనిచ్చే శక్తి, లేపి నిలబెట్టే శక్తి నీలోనికి ప్రసరిస్తుంది. బిడ్డలారా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడు నిన్ను ఎప్పుడైనా తాకాలని అనుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, అందరూ చనిపోయింది, గురువు గారిని శ్రమ పెట్టొద్దన్నారు. ఎవరి గురించి? ఒకానొక తండ్రికి ఒక కూతురుంది. ఆ తండ్రి ఆ కూతురు జబ్బుతో మంచం మీద పడి ఉంది. తండ్రి పరిగెత్తుకుంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అయ్యా, నా కూతురు మరణావస్థ, బ్రతికించమని అడిగితే బంధువులు అన్నారు, నీ కూతురు చనిపోయింది, గురువు గారిని శ్రమ పెట్టమాకండి అన్నారు. ఆ తండ్రి పేరు ఏం పేరు? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమెనానండి అమ్మా. యాయిరు కుమార్తె జబ్బు పడి మంచం మీద ఉంది. వినండి జాగ్రత్తగా. ఈయనేమో విశ్వాసముతో యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. అయ్యా, నా కుమార్తెను బ్రతికించు అంటున్నారు. లోకం అంటుంది, ఇదిగో నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. గురువు గారిని శ్రమ పెట్టమాకండి అని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో కానీ లోకానుసారమైన జీవితంలో దేవుని దగ్గరికి చేరి నిన్ను నీవు బ్రతికించుకోవాలి అని ఆశ కలిగినప్పుడు, ప్రయత్నం చేస్తున్నప్పుడు లోకం నీ మీద రాళ్ళేస్తుంది, లోకం నిన్ను వెనక్కి లాగుతా ఉంటది. యాయిరుని చేసింది కూడా అదే. యాయిరుకి విశ్వాసం ఉంది, నా యేసయ్య నా కుమార్తెను బ్రతికిస్తాడు అని. లోకం అంటుంది, ఆయన నరుడయ్యా, జీవము కలిగిన వాడు కాదయ్యా, ఎందుకు ఆయన కష్టపెడతామన్నావు. కానీ యాయిరులో విశ్వాసం ఉంది, చూసారా? ఆయన మాత్రమే నా కుమార్తెని బ్రతికిస్తాడని. యాయిరు లాంటి విశ్వాసం మనకు ఉండాలి. లోకం ఎగతాళి చేసినా, లోకం నవ్వినా, లోకం చులకనగా మాట్లాడినా, లోకం నిన్ను దిగజార్చినా, లోకం నీ మీద రాళ్ళేసినా, లోకం నీ మీద నిందలేసినా, లోకం నిన్ను అవమానపరిచినా, లోకం నిన్ను ఎగతాళి చేసినా కృంగిపోమాక, నలిగిపోమాక యేసయ్య పాదాల దగ్గర కూర్చో. ఎప్పటి వరకు? యేసయ్య నీ ఇంటికి వచ్చే వరకు, ఎప్పటి వరకు? ఆ బిడ్డను తాకే వరకు, ఎప్పటి వరకు? ఆ బిడ్డ బ్రతికే వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక చూడండి, చక్కగా యేసు ప్రభు వారు ఎవరింటికి వెళ్ళారు? యాయిరు ఇంటికి వెళ్ళారు. అమ్మాయి ఏం చేస్తుంది? మంచం మీద పడుకుంది. యేసయ్య లోపలికి వెళ్ళి పలికిన మాట ఏంటో తెలుసా? ఈ అమ్మాయి నిద్రపోతుంది అన్నారు ఫస్ట్ మాట. ఈ అమ్మాయి లోకమేమంది? యేసయ్య ఏమన్నాడు? నిద్రపోతుంది. నిద్రపోతుందని చెప్పి ఆ ఇంట్లో నిద్రపోతుంది 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 అన్న వాళ్ళందరినీ బయటికి పంపించేశారు.
వీళ్ళు ఎవరో తెలుసా? మృతులతో సమానం. మీరందరూ ముందు బయటికి వెళ్ళండి నాయన. మృతులందరిని బయటికి పంపించారు. జీవము కలిగిన యేసయ్య లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఆ బిడ్డ చేయి పట్టుకాడు. జీవము కలిగినటువంటి యేసయ్య నిద్రపోతున్నటువంటి బాలికి చేయి పట్టుకున్నాడండి. పట్టుకొని తల్లి తాకుమి అనగా, బాలిక లెమ్మని నేను నీతో చెప్పుచు. ఎప్పుడైతే ఆ మాట పలికారో ఆ బిడ్డ లేచి కూర్చుందండి. ఇప్పటికి నేను మీకు 3 ఉదాహరణ చెప్పా. మొదటిది సీమోను అత్త, రెండవది రక్తస్రావ స్త్రీ, మూడవది యాయిరు కుమార్తె. వీరందరూ అనారోగ్యము కానీ, నిర్జీవం కానీ, నిద్రపోవటం కానీ ఏదైనా ఉన్నా జీవము కలిగిన యేసయ్య వారిని తాకినప్పుడు వారిలోనికి, ఎవరిలోనికి? రోగిలోనికి, మృతులలోనికి ఆ శక్తి ప్రసరించినప్పుడు వారిలో ఉన్నటువంటి రోగము, వారిలో ఉన్న జబ్బు, వారిలో ఉన్న మరణము పారిపోయింది. జీవము కలిగి మరలా బ్రతికారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. అందుకే యేసు ప్రభు వారు యోహాను 6:63లో ఈ విధంగా అంటారు, జీవమునిచ్చేది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనం. చదువుతారు ఒకసారి. జీవమునిచ్చినది ఆత్మయే. చాలమ్మా. మనము యోహాను 4:21లో చదువుతాము, దేవుడు ఆత్మస్వరూపు గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి అంటారు. మనము యోహాను 11:25లో చూస్తే, నేనే పునరుత్థానమును జీవమును అని యేసయ్య పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అదే మనము యోహాను 14:6లో చూస్తే, నేనే మార్గమును సత్యమును జీవమును అని పలుకుతున్నారు. ఈ అన్ని వచనాలలో చూస్తే జీవము ఎవరు అనగా దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత బాగుంది. ఫాదర్ గారు, జీవం కలిగిన దేవుడు నిర్జీవంతో ఉన్న వారిని తాకితే ఏమొచ్చింది? నమ్మిన వాళ్ళు గట్టి చాపలు కొట్టండి. ఆనాడంటే యేసయ్య ఉన్నాడు కాబట్టి తాకాడు, స్వస్థత ఇచ్చారు. ఈ రోజున మరి యేసయ్య లేడుగా, ఏం చేయాలా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి 2 ఆన్సర్స్ ఉన్నాయి. వీటితో నేను ముగిస్తా ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిది ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. మార్కు శుభవార్త 16:18 చదవండి. మార్కు శుభవార్త 16:18. పాములను ఎత్తి పట్టుకుంటారు, ప్రాణాపాయకరమైనది ఏది తాగినా వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన, వినండి జాగ్రత్తగా, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ అధికారం ఎవరికి ఇచ్చారో తెలుసా? యేసు ప్రభు వారు తనకున్నటువంటి 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చారు. అయ్యా, మీరు ఏ రోగిపై అయినా కూడా హస్తముంచి ప్రార్థన చేస్తే వారికి ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుందట. మరి ఈ రోజున మన మధ్యకి గురువులు వస్తారు. ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే వారు మన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారో తప్పనిసరిగా నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అయితే ఈ స్వస్థత కలగటానికి ఆయనలో ఒక శక్తి ఉంది. లూకా 9:1 చదవండి. లూకా శుభవార్త 9:1. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దెయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చాను. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకి శక్తిని ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అంటే ఈ రోజున మీ మధ్య ఉన్నటువంటి గురువులు మీరు రమ్మంటే రాలా, పొమ్మంటే పోరండి. దేవుడు పంపిస్తే దేవుడు శక్తిని, దేవుడు అభిషేకాన్ని పొందుకుని వచ్చిన గురువు. ఆ గురువుని తల మీద చేయబెట్టి రోగులపై తమ హస్తముంచి ప్రార్థన చేసిన వారేమవుతారు? స్వస్థలగుతారు. యేసు ప్రభువులో ఉన్న అధికారం గురువులో ఉంది.
యేసు ప్రభులో ఉన్న శక్తి గురువులో ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే మత్తయి 28:18 ఇంకొక మాట ఉంటుంది. మత్తయి శుభవార్త 28:18 దొరకలేదా? యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇది పునరుత్థానమైన తరువాత వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది. యేసు ప్రభు వారే స్వయముగా శిష్యులతో పలుకుతున్నారు. ఇహమందును పరమందును పరలోకములో ఉన్న తండ్రి నాకు అధికారం ఇచ్చారు, శక్తినిచ్చారయ్యా. అదే అధికారమును నేను మీకు ఇస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, అదిగో నాకు బైబిల్ వచ్చు కాబట్టి నేను వాక్యం చెబుతా, నాకు ప్రార్థన చేయవచ్చు కాబట్టి నేను ప్రార్థన చేస్తా, అలా వచ్చిన వాళ్ళు కాదండి. దేవుని చేత పిలవబడి, దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత అభిషేకం పొందుకొని, దైవ శక్తిని పొంది దేవుడిలాగా మీ మధ్యకి వచ్చినటువంటి వ్యక్తి ఆ గురువు. ఆ గురువు నీ తల మీద హస్తముంచి ప్రార్థన చేసినప్పుడు ఆనాడు యాయిరు కుమార్తెకి కలిగిన స్వస్థత నీకు కూడా కలుగుతుంది. ఆనాడు రక్తస్రావ స్త్రీకి కలిగిన స్వస్థత నువ్వు కలుగుతుంది. ఆనాడు సీమోను అత్తకు తగినటువంటి స్వస్థత నువ్వు కలుగుతుంది. కనుక ప్రతి గురువులో మనము క్రీస్తుని చూడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది అయితే రెండవది, గురువు చెప్పే మాటల ద్వారా కూడా మనకి స్వస్థత కలుగుతుంది. గురువు చెప్పే వాక్యము ద్వారా మీరు అనుకోవచ్చు. మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ విధంగా చెబుతున్నారు. అమ్మా చదవమాకండి, టైం లేదు. దానిని మృతలోయ అని అంటారు. ఈ మృతలోయలో ఇజ్రాయేలు ప్రజలు ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి. ప్రవక్త ప్రవచిస్తున్నారు, ఎముకలు ఒకదానిని ఒకటి అతుక్కొనును గాక అని అనగానే అతుక్కున్నాయండి. ఈ ఎముకలకి నరాలు వచ్చును గాక అనగానే నరాలు వచ్చేసాయి. ఈ నరాలకి కండరాలు వచ్చును గాక అనగానే కండరాలు వచ్చేసాయి. ఈ కండరాలకు శరీరం వచ్చును గాక శరీరం వచ్చింది. ఎముకలు వచ్చాయి, నరాలు వచ్చాయి, కండరాలు వచ్చాయి, శరీరం వచ్చాయి. ఇక మిగిలింది ఏంటంటే ఊపిరి. మళ్ళీ ప్రవక్త ప్రవచించాడు, ఈ దేహానికి ఊపిరి కలుగును గాక అని కలగానే చనిపోయినటువంటి ఇక ఊపిరి లేనటువంటి ఆ దేహాలకు ఏం కలిగింది? ప్రవచనం చెప్పాడు. ఎవరు? ప్రవక్త పలికాడు. ఎవరు పలకమన్న మాటలు? దేవుడు పలకమన్న మాట. ఎవరిని పలకమన్న మాటలు? యెహెజ్కేలు ప్రవక్తను పలకమన్న మాటలు. ఎవరితో పలకమన్న మాటలు? మృతులతో పలకమన్న మాటలు. అనగా దేవుని మాట ఒక్కసారి పలికితే మృతులు ఆ వాక్యం అనేది ఎప్పుడైతే మన ఆత్మను చేరుతుందో, మన హృదయాన్ని చేరుతుందో, మన బ్రతుకును చేరుతుందో, మన హృదయంలో పదిలపరచబడుతుందో ఆత్మ మర్ర తిరిగి బ్రతుకుతుంది బిడ్డలారా. అనగా గురువు పలికే ప్రతి ఆత్మీయమైన మాటలో జీవం ఉంటుంది. ఎందుకనగా ఆ మాటే దేవుడు. అందుకే యేసు ప్రభు వారు మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా శిష్యులతో పలుకుతారు. మత్తయి శుభవార్త 10:20. మీరు మాట్లాడే మాటలు ఇవి కావు. గుర్తుపెట్టుకోండి. ఇందాకలా ఫాదర్ గారు మేమిద్దరం రెడీ అయ్యి వస్తుంటే ఫాదర్ ఒక మాట అన్నా. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఫాదర్ అన్నారు, నేను ప్రిపేర్ కాకుండా వాక్యం చెప్పను, అంటే సిద్ధపడకుండా వాక్యం చెప్పను, నేను రాసుకుంటా అన్నారు. ఆ మాట నిజం. అదే మాట ప్రముఖ ప్రసంగికుడు, ప్రసిద్ధ బోధకుడు ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఈ విధంగా అంటారు. ఒక సేవకుడు దేవుని వాక్యము సిద్ధపడుతున్నాడంటే పవిత్రాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారమే సిద్ధపడుతున్నాడు. సిద్ధపడి దేవుని వాక్యం బోధిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడే వారి నోటి వెంట
మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఏ హృదయాన్నైతే చేరుతుందో ఆ ఆత్మ తప్పనిసరిగా చిగురిస్తుంది. చాలా చక్కగా చెప్పారు దేవుని బిడ్డలారా. సో అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరి గురువులు చెప్పే ఆత్మీయమైన వాక్యము ద్వారా మన ఆత్మలు కూడా తప్పనిసరిగా జీవాన్ని పొందుకుంటాయి. కనుక దేవుని బిడ్డలారా, యాయిరు కూతురులాగా, సీమోను అత్తలాగా, రక్తస్రావ స్త్రీ వలె, నాయీను వితంతు కుమారుడు వలె మనం కూడా స్వస్థత పొందాలంటే జీవము కలిగిన యేసయ్య నిన్ను తాకాలా లేదా నువ్వు ఆయన్ని తాకాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాల. అది జరిగితేనే మనకు స్వస్థత. అది జరగలేదనుకోండి, ఇక ఎప్పుడు అలాగే ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, తాకు మీద పాట ఉంది కదా, తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. కనుక దేవా నన్ను తాకుమని అడగండి, తప్పనిసరిగా దేవుడు తాకుతాడు, మనకు స్వస్థత ఇస్తాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున